హాయ్ యువర్స్, దిస్ ఇస్ ప్రవీణ్. వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం మంత్రాల నుంచి పలమనేరు వెళ్ళే సర్వీస్ నంబర్ 5354 ఏపీఎస్ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సు యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాము. ఈ బస్ పలమనేరు డిపోకి చెందిన ఎక్స్ప్రెస్ బస్సు. ఈ బస్ ప్రతిరోజు తెల్లవారుజామున 5 గంటలకు మంత్రాలయం బస్ స్టాండ్లో అవైలబుల్గా ఉంటుంది. తెల్లవారుజామున 5:30 మంత్రాలయం నుంచి అయితే బయలుదేరుతుంది. ఈ బస్ వల్ల ఎమ్గనూరు, ఆదోని, పత్తికొండ, గుత్తి, అనంతపురం, ముదిగుప్ప, కదిరి, మదనపల్లి, పొంగునూరు మీదుగా పలమనేరుకి అయితే చేరుకుంటుంది. ఈ బస్ ఎమ్గనూరుకు ఉదయం 6:17, ఆదోనికి ఉదయం 7:20, పత్తికొండకు ఉదయం 8:18, గుత్తికి ఉదయం 9:40, అనంతపురంకు ఉదయం 10:45, కదిరికి మధ్యాహ్నం 1 గంటకు, మదనపల్లికి మధ్యాహ్నం 3:15, పొంగనూరుకు మధ్యాహ్నం 3:43, పలమనేరుకు సాయంకాలం 4:30 అయితే చేరుకుంటుంది. మంత్రాలయం నుంచి పలమనేరుకు సుమారుగా 400 కిలోమీటర్ల దూరం ఉంటుంది. మంత్రాలయం నుంచి పలమనేరుకు టోటల్ జర్నీ అవర్స్ 11 గంటలు. మంత్రాలయం నుంచి పలమనేరుకు బస్ ఫేర్ రిజర్వేషన్తో కలిపి 587 రూపాయలు అయితే అవుతుంది. ఇప్పుడు మనం పలమనేరు నుంచి మంత్రాలయం వెళ్ళే సర్వీస్ నంబర్ 5353 ఏపీఎస్ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సు యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాము. ఈ బస్ ప్రతిరోజు ఉదయం 6:45 పలమనేరు బస్ స్టాండ్లో అవైలబుల్గా ఉంటుంది. ఉదయం 7 గంటలకు పలమనేరు నుంచి అయితే బయలుదేరుతుంది. ఈ బస్ పొంగనూరుకు ఉదయం 7:50, మదనపల్లికి ఉదయం 8:30, కదిరికి ఉదయం 10:45, అనంతపురంకు మధ్యాహ్నం 1:15, గుత్తికి మధ్యాహ్నం 2:15, పత్తికొండకు మధ్యాహ్నం 3:28, ఆదోనికి సాయంకాలం 4:30, ఎమ్గనూరుకు సాయంకాలం 5:15, మంత్రాలయంకు సాయంకాలం 6 గంటలకు అయితే చేరుకుంటుంది. పలమనేరు నుంచి మంత్రాలయంకు టోటల్ జర్నీ అవర్స్ 11 గంటలు. బస్ ఫేర్ రిజర్వేషన్తో కలిపి 587 రూపాయలు అయితే అవుతుంది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.